తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. నేను మీ యాంకర్ శరత్. ఇటీవల కాలంలో ఒక న్యూస్ ఛానల్ లైవ్ డిబేట్లో కొమ్మినేని శ్రీనివాసరావు అలాగే కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు అయితే తీవ్ర దుమారం రేపాయి. అంతేకాకుండా దానికి సంబంధించి చాలా వరకు నిరసనలు కూడా వ్యక్తమయ్యాయి. అండ్ ఇప్పుడు వాళ్ళిద్దరి మీద నమోదు చేసిన కేసులు ఏంటనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. భారతీయ న్యాయ సంహిత BNS 2023లో చూసుకుంటే ఫస్ట్ వన్ సెక్షన్ 79 BNS దుష్ప్రచారం, తప్పుడు ఆరోపణల ద్వారా ఇతరుల పరువు నష్టం కలిగించడం, డిఫమేషన్, ఉదాహరణకు మహిళలపై అసభ్య వ్యాఖ్యలు చేయడం దీనిలోకి వస్తుంది. సెకండ్ వన్ సెక్షన్ 196 BNS మత విద్వేషాలు రెచ్చగొట్టడం, ప్రమోటింగ్ ఎనిమిటీ బిట్వీన్ గ్రూప్స్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్, రేస్ అండ్ క్యాస్ట్ ఎక్సెట్రా. థర్డ్ వన్ సెక్షన్ 353(2) BNS ప్రభుత్వ అధికారులను వారి విధుల నుంచి అడ్డుకోవడం, అసాల్ట్ ఆర్ క్రిమినల్ ఫోర్స్ టు డిటర్ పబ్లిక్ సర్వెంట్ ఫ్రమ్ డిశ్చార్జ్ ఆఫ్ డ్యూటీ. ఫోర్త్ వన్ సెక్షన్ 299 BNS అనుమానాస్పద వధ ఉద్దేశంతో పనిచేయడం, కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. ఇది తీవ్రమైన సెక్షన్. ఇందులో ఎవరైనా ప్రేరేపణతో మానసిక హింస లేదా తీవ్ర మానసిక దుస్థితికి నెట్టే ప్రకటనలు చేస్తే ఇది వర్తించవచ్చు. అండ్ అంతేకాకుండా సెక్షన్ 356(2) BNS స్త్రీలను బెదిరించడము, అసభ్యంగా మాట్లాడడము, అవుట్రేజింగ్ మొడస్టీ ఆఫ్ ఎ ఉమెన్ లైక్లీ ఈక్వలెంట్ టు ఓల్డ్ IPC 354. నెక్స్ట్ వన్ సెక్షన్ 61 BNS అక్రమ సమావేశాలు, రెచ్చగొట్టే ప్రకటనలు, లైక్లీ రిలేటింగ్ టు అన్లాఫుల్ అసెంబ్లీ ఆర్ ఇన్సైట్మెంట్, కన్ఫర్మేషన్ అవైటెడ్ ఫ్రమ్ ఫైనల్ BNS వర్షన్. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2008 యాక్ట్లోనిది. అంతేకాకుండా సెక్షన్ 67 ITA 2008 అశ్లీల సమాచారం పంచడం, ప్రచారం చేయడం, పబ్లిషింగ్ ఆర్ ట్రాన్స్మిటింగ్ ఆబ్సెన్స్ మెటీరియల్ ఇన్ ఎలక్ట్రానిక్ ఫామ్. దీనితో మీడియా ఇంటర్వ్యూలలో అసభ్య వ్యాఖ్యలు చేస్తే ఫిర్యాదు చేయవచ్చు. SC/ST అట్టి వర్గాలపై దౌర్జన్యాల నివారణ చట్టం SC/ST POA యాక్ట్ 1989. అండ్ ఫైనల్లీ సెక్షన్ 3 SC/ST సభ్యులు వారి కులం ఆధారంగా అవమానపరిచేలా మాట్లాడడం, పరువు నష్టం కలిగించడం, ఇది కుల వివక్ష వ్యాఖ్యలు చేసినప్పుడు వర్తిస్తుంది. సో ఇవన్నీ కొమ్మినేని మరియు కృష్ణంరాజు పైన చేసిన కేసెస్ అనమాట. అంతేకాకుండా వాళ్ళు చేసిన వ్యాఖ్యలకి హోంమంత్రి గారికి అవ్వచ్చు, మహిళా కమిషన్ కావచ్చు, చాలామంది కూడా వెళ్ళి కంప్లైంట్ కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడే కొమ్మినేని శ్రీనివాసరావు గారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మన తెలుగు న్యూస్లో ఫాలో అవుదాం. జస్ట్